నంద్యాల జిల్లా ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దరికి చేరుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ సావధానంగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఫోర్త్ ఎస్టేట్ రంగానికి కూటమి సర్కార్ బాసటగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా న్యాయ మైనార్టీ శాఖ మాధ్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జర్నలిస్టులు న్యాయమైన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వర్కింగ్ జర్నలిస్టులకు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చామన్నారు. ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హత కలిగిన ప్రతి పాత్రికేయులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా అప్డేషన్ ఇవ్వాలని మంత్రి గారికి సవినయంగా పెట్టుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులకు అలాగే తులసిరెడ్డి గారికి ఈ సభల్లో ఆశీనులైన పాత్రికేయ మిత్రులకు ఇండియన్ రిపోర్టర్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ యొక్క శాఖగా మీరు ఇక్కడ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు వారం నుంచి మాట అక్కడ అసలు కట్టారు వదిలేశారు. నాకు పరిస్థితి అంతా నేను ఏం చేయడం చేతులు మాట్లాడాలి. లబ్ధిదారులు ఏమంటారు, మాకు ప్రెసిడెంట్ కావాలంటారు. ప్రథమంతో సెట్టించి అసలు మాకు 2 సార్లు ఇవ్వండి అంటారు. దాన్ని మళ్ళీ డిజైన్ మార్చాలి, మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వం కవర్ చేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు చాలా ఉంటాయి. ప్రభుత్వానికి సలహాలు చెప్తారు. దూరం అనుకోకుండా ఆచండి. జాబులు కూడా చూసినట్టు తెలియజేసి తప్పుడలు కానీ ఉండేవాళ్ళు. అది జరిగిపోయింది. దాని తర్వాత దానికన్నా ముందు వాళ్ళు కూడా దాదాపు ప్రభుత్వ స్థలం మిగిలితే అది కూడా పత్రికలు పంపించాము. కానీ అప్పుడు మళ్ళా కొంతమంది సిపిఎం సిపిఐ ఎంఎల్ఏలు వాళ్ళు తర్వాత చేసి గొడవ చేసి మాట్లాడుతున్నారు. ఉన్నారు మనకి ఎంతో కూడా పడలేదు. తర్వాత తెచ్చుకుంటే ఇక తప్పలేదు. అది కూడా ప్రెస్కి కేటాయించారు. మనం పోలేదు. సరే, తర్వాత ప్రస్తుతాలు అంటే ఎన్జిఓస్ కానీ అప్పుడు అక్కడ ఇచ్చాము.